సామెతలు 14వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలములగును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడేటువంటి రెండు విషయాలు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. 10వ వచనంలో ఉంటుంది. సామెతలు 14:10. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. 13వ వచనం. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండ వచ్చును. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్య భాగము, హృదయములో ఉన్న దుఃఖాన్ని ఎవరు తొలగించగలరు, ఎలా తొలగించబడగలదు? రెండు రకాలైనటువంటి దుఃఖం. కొంతమంది వారి దుఃఖాన్ని బయట కనబరుస్తారు. అంటే వాళ్ళు ఏడవడం, వాళ్ళు గట్టిగా బాధపడడం, లేదా వారి యొక్క ఫీలింగ్స్ను ఏదో ఒక విధానంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కదా. కొంతమందికి బాధ ఎక్కువైనప్పుడు ప్లేట్ల పైన ప్రతాపాన్ని చూపిస్తారు, గంటల పైన ప్రతాపాన్ని చూపిస్తారు. కొంతమంది ఏడుస్తారు అంతే. దేవుని బిడలారా, రెండు రకాలైనటువంటి దుఃఖాలు ఉంటున్నాయి. ఒకటేమో బయట కనబడేటువంటి దుఃఖం, రెండవది హృదయంలో ఉండేటువంటి దుఃఖం. ఒకట బయట అందరికి కనబడుతుంది మన దుఃఖం, కానీ ఇంకొకటేమో హృదయంలో ఉండేటువంటి దుఃఖం. ఈరోజు దేవుడు హృదయంలో ఉండేటువంటి దుఃఖాన్ని గురించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ సామెతల గ్రంథాన్ని మనం గమనిస్తే, సొలొమోను రచించిన సామెతల గ్రంథం అని చాలా మంది చదువుతూ ఉంటారు. మంచిదే. సొలొమోను ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి సామెతలే కాదు, మొత్తం 3000 సామెతలు రాశాడు. 3000 సామెతలు రాశాడు. ఈ 3000 సామెతలు అన్నిటినీ కూడా గ్రంథస్థం చేయలేదు, ఎందుకంటే కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు. మిగిలినవి ఆగురు రాశాడు, లెముయేలు రాశారు. ఇలాంటి వ్యక్తులు ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రాశారు. కానీ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, అది చాలా విశేషమైనటువంటి జ్ఞానంతో, దైవిక జ్ఞానంతో రాయబడినటువంటి విషయాలు. దేవుని బిడ్డలారా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏమన్నారంటే, ఒకటే ఒక మాట అన్నారు, మీకు ఆరోగ్యం ఉండాలి అంటే, మీ వ్యాధి తొలగిపోవాలంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదండి అన్నారు. ఏంటి సార్ అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? మీ యొక్క గొంతుకు కత్తి పెట్టుకోండి, ఆహారం తగ్గించండి, ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అంటే ఓవర్గా తినడం ద్వారా అనారోగ్యాలు వస్తాయని ఇప్పుడు అందరూ చెప్తుండే, సామెతల గ్రంథంలో ఎప్పుడో చెప్పబడింది, ఈ హృదయం నాకు కత్తి పెట్టుకొనుము. దేవుని బిడలారా, ఇఫ్ యూ మెయింటైన్ ఎ లిమిటెడ్ ఫుడ్, ఇట్ విల్ ఆల్వేస్ బి హెల్తీ కదా. కాబట్టి లోక సంబంధంగా నైనా, దైవిక విషయాల్లోనైనా, సేవ విషయాల్లోనైనా, కుటుంబ విషయాల్లోనైనా ఒక భార్య ఏ రకంగా ఉండాలి, ఒక యవనస్తుడు ఏ రకంగా ఉండాలి, ఒక స్టూడెంట్ ఏ రకంగా ఉండాలి, సామెతల గ్రంథంలో మనం చూస్తామండి. అంటే సామెతల గ్రంథం ఎందుకోసం రాయబడిందంటే, చూడండి, మీ బైబిల్ తెరిచి 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుదాం. 2, 3, 4 వచనాలు. ఎందుకు సామెతల గ్రంథం ఇవ్వబడిందో మనం చూడొచ్చు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఇవి ఎలాంటి సామెతలు అంట? 3 విషయాలు ఉన్నాయంట. ఒకటి జ్ఞానాన్ని నేర్పుతుంది, రెండవదిగా వివేకం ఇస్తుంది, మూడవదిగా సద్బుద్ధిని ఇస్తుంది. 3 విషయాలు ఈ సామెతల గ్రంథం చదివినప్పుడు కనపడతాయి. ఒకటి జ్ఞానం, రెండవది వివేకం, మూడవదిగా మంచి బుద్ధులు అనేటువంటివి. ఒకవేళ మీకు సరి అయిన బుద్ధి ఏ రకంగా ఉంది అనేటువంటిది పరీక్షించుకోవాలంటే, నా బుద్ధి కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే సామెతల గ్రంథాన్ని చదవండి చాలు. మన బుద్ధులు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే, జీవితాన్ని సరిగా జీవించడం నేర్పేటువంటిదే సామెతల గ్రంథం. ఆ మాటకు వస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఉండేటువంటి ప్రతి విషయం కూడా మన జీవితం భూలోకంలో ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే మనం పరలోకానికి వెళదాం అనేటువంటిది విషయాలు చాలా వివరంగా వ్రాయబడినటువంటిదే సామెతల గ్రంథం. ఇంకొకటి, ఇది ప్యాసేజ్గా ఉండదండి,
చిన్న చిన్న తుంటలుగా ఉంటుంది. ఒక లైన్లో 2 లైన్లు 3 లైన్లు ఇవి లైన్ బై లైన్ ఉంటాయి. మిగిలినవన్నీ కూడా ఒక రన్నింగ్ ప్యాసేజ్ లాగా ఉంటుంది. కాబట్టి ఈజీ టు రీడ్, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రిమెంబర్. అవి నేర్చుకోవడానికైనా చదవడానికైనా అర్థం చేసుకోవడానికైనా చాలా సులువుగా ఉండేటువంటి లైన్ బై లైన్ ఉంటుందండి. కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం ఎందుకు అంత నచ్చుతుందంటే రన్నింగ్ ప్యాసేజ్ ఉండదు. అక్కడ ఉండేదంతా కూడా ఒక్కొక్క లైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం చూడగలం. దేవుని బిడ్డలారా, మరి ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా దేవుడు ఒక విషయం చెప్తుంటున్నాడు. ఏంటంట బైబిల్లో చూడండి 13వ వచనం, ఒకడు నవ్వుచుండినను. సామెతలు 14:13. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. ఒక వ్యక్తి బయటకు నవ్వుచున్నంత మాత్రాన సంతోషంగా ఉన్నాడని కాదు అర్థం. ఒక వ్యక్తి నవ్వుచున్నంత మాత్రాన అంతా బాగుంది అని కాదు అర్థం. అంటే నీకు సినిమాలో కనపడే వాళ్ళైనా సీరియల్లో నవ్వుతుండే వారైనా అంత బాగున్నారని కాదు. రాజకీయంగా నవ్వుతున్నటువంటి వారు అంత బాగున్నారని కాదు. చర్చికి వస్తున్న వారు నవ్వుతూ ప్రైసులాడు చెప్పినంత మాత్రాన హృదయమున దుఃఖం ఉండవచ్చును. ఒకడు నవ్వుచుండినను హృదయములో దుఃఖం ఉండవచ్చును. దేవుని బిడలారా, ఆర్టిఫిషియల్ స్మైల్ అనేటువంటిది మనము గమనిస్తూ ఉంటున్నాం. లాస్ట్ వీక్ ఒక అంకుల్ నాకు ఒక లింక్ పంపించాడు. ఆ లింక్ ఏంటంటే రోబోట్స్ ఏ రకంగా మరమనిషిని ఏ రకంగా తయారు చేశారు. దేవుని బిడలారా, అసలు ఆ రోబోట్ గమనిస్తే, ఆ రోబోను గమనిస్తే, ఆ మర మనిషిని గమనిస్తే అసలు అది మరయంత్రము లేదా ఒక మనిషి కాదు అనేటువంటిది అస్సలు రాదండి. నవ్వినప్పుడు ఇక్కడ ముడతలు పడతాయి. అంటే ఫేస్లో నవ్వినప్పుడు ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి కూడా ఉంటున్నాయి. ఇలా లాగితే చర్మం ఇలా మనకి ఎట్లా సాగుతుందో దానికి కూడా అలా సాగుతుందండి. అంటే దాన్ని టచ్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ అనేటువంటిది కలుగుతుంది. ఏ రకంగా తయారు చేశారంటే అసలు ఇక మనిషికి పోటీ మరమనిషే అనే రకంగా తయారైపోయింది. దేవుని బిడ్డలారా, మరి ఎంతవరకు వాస్తవమో, అమెరికా దేశానికి బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన ఎప్పుడో చనిపోయాడు. ఆయన స్థానంలో ఒక మరమనిషిని ఉపయోగించారు చాలా సంవత్సరాలు. ఆయన ఒక పదవి అయిపోయినంత వరకు ఆ పార్టీ వాళ్ళు అనేటువంటిది ఇప్పుడు ప్రచారంలోకి వస్తుంది. ఎందుకు చెప్తుంటున్నానంటే ఆర్టిఫిషియల్ స్మైల్ అనేటువంటిది మనిషికే కాదు, ఒక మిషన్ కూడా ఏర్పరిచారు. ఒక మిషన్ కూడా నవ్వగలదు. ఒక మిషన్తో తయారు చేయబడినటువంటి ఒక మనిషి కూడా ఈజీగా నవ్వగలడు. దేవుని బిడలారా, నవ్వుతుంది కూడా. అంటే నవ్వగలడంటే పురుషుడే కాదు. యాక్చువల్గా ఆ యొక్క రోబో ఎక్స్పోలో పెట్టినటువంటిది ఏంటంటే లేడీ రోబోట్స్ అన్ని పెట్టారండి. లేడీ రోబోట్స్ నువ్వు మాట్లాడినప్పుడు నీ ప్రశ్నకు జవాబు ఇస్తుంది. నీతో నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తే నీ యొక్క షేక్ హ్యాండ్ని తీసుకుంటుంది. నువ్వు అలా ప్రెస్ చేసినప్పుడు కొంచెం నవ్వుతుంది. అంటే మనకు అదే అంటారు కదా, చక్కలు గిలి అంటారు కదా, అలా ఆ ఫీలింగ్ కూడా దానికి రోబోకు క్రియేట్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనిషికే కాదు మర మనిషికి కూడా నవ్వును తీసుకొని వచ్చారు. కానీ ఇవంతా బయట ఉండేటువంటి నవ్వు. కానీ బైబిల్లో రాయబడింది బయట నవ్వుచూ ఉండవచ్చు కానీ హృదయములో దుఃఖం ఉండవచ్చును. హృదయంలో ఉన్నటువంటి దుఃఖం ఎలాంటిది తెలుసా? ఎంత పవర్ఫుల్ తెలుసా? 13వ వచనం తిరిగి చూద్దాం. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. సంతోషము తుదకు ఒక వ్యసనంగా మారిపోతుంది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ పైన నవ్వు ఉండి నీ లోపల దుఃఖం ఉంటే అది లాస్ట్కి ఎక్కడికి నడిపిస్తుంది తెలుసా? ఒక వ్యసనానికి నడిపిస్తుంది. నా బతుకు ఇంతేనా, లేదా ఒక హ్యాబిట్కు నువ్వు అడిక్ట్ కావడం, ఒక అలవాటుకు నువ్వు బానిస కావడం, లేకపోతే ఒక వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం, ఒక చేయకూడని పని చేయడానికి కారణం ఏంటంటే నా లోపల దుఃఖం ఉంది. ఈ దుఃఖాన్ని ఏ రకంగా పోగొట్టుకోవాలి? అందుకే ఎందుకు చాలా మంది సినిమాలు చూస్తారు, ఎందుకు సీరియల్ చూస్తారంటే వాళ్ళకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఇంట్లో ఒక దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చేతకాక ఏదో సీరియల్ చూస్తారు, సినిమాలు చూస్తారు. లేదా పురుషులు అయితే ఇక బయటికి పోయి వివిధ అలవాట్లకు గురి అవుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పుడు అడ్రస్ చేసేటువంటిది ఏంటంటే హృదయపు దుఃఖము. బయట నవ్వుతూ ఉండవచ్చు, నాలో ఎన్ని బాధలున్నా బయటికి నవ్వేటువంటి టాలెంట్ నాకు కనపడవచ్చు. కానీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఎవరు తీర్చలేరు. ప్రతి ఒక్కరికి నచ్చినటువంటి ఒక షో ఉంటుందండి, అది చార్లీ చాప్లిన్ షో. చార్లీ చాప్లిన్ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క ఏమన్నా డాక్యుమెంటరీ మనం చూస్తే, లేదా అతడు తీసినటువంటి సినిమాలు చూసినా, అతడు వచ్చినటువంటి టీవీ ప్రోగ్రామ్స్ చూసినా దాంట్లో డైలాగులు ఉండవు. ఊరికి తన ముఖంలో ఉన్నటువంటి హాహాభావాల ద్వారా, తన నడవడిక ద్వారా ఏం చేస్తాడు తెలుసా? ప్రతి ఒక్కరు నవ్వుతారండి. చార్లీ చాప్లిన్ కామెడీ షో అంటే ప్రతి ఒక్కరికి నవ్వు వస్తుంది.
అందులో డైలాగులు ఉండవు, అందులో పాటలు ఉండవు, అందులో డ్యాన్స్ ఉండవు, కానీ నవ్వుతారు. ఒకరోజు చార్లీ చాప్లిన్ అడిగారు, చార్లీ చాప్లిన్ నువ్వు అందరే నవ్విస్తున్నావు కదా, ఎంత అదృష్టవంతునివి నువ్వు అన్నప్పుడు చార్లీ చాప్లిన్ కూడా నవ్వాడంట. అప్పుడు ఎదురుగా ఉండేటువంటి విలేకరు అడిగాడంట, చార్లీ చాప్లిన్ నువ్వు అందరే నవ్విస్తున్నావు కదా, నీకు దుఃఖం రాదా అని అడిగాడంట. అప్పుడు ఈ వ్యక్తి, నాకు దుఃఖం వచ్చినప్పుడు నేను 2 స్థలాలు చూసుకుంటాను. ఒకటి, బయట వర్షం పడుతుందా చూసుకుంటాను. వర్షం పడినటువంటి ఆ యొక్క స్థలంలోకి వెళ్ళి నేను ఏడుస్తాను. ఏడ్చినప్పుడు ఎవరికి తెలియదు, నా కన్నీళ్లు వర్షం కన్నీళ్ళలో కలిసిపోయి బయటకు నా యొక్క దుఃఖం కనబడదు, నా ఏడుపు కనబడదు. ఐ విల్ కవర్ మై యాగనీ విత్ ద రెయిన్ వాటర్. నా యొక్క దుఃఖాన్ని నేను వర్షపు నీటితో కవర్ చేసుకుంటా. మరి రెండవ ప్లేస్ ఏంటి? ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నాకు దుఃఖం కలిగినప్పుడు బయట వర్షం పడలేదా, ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, బాత్రూమ్కి వెళ్ళి షవర్ ఓపెన్ చేసుకొని అక్కడ నేను ఏడుస్తా. దేవుని బిడ్డలారా, లోకాన్ని నవ్వించాడు, ఇప్పటికి కూడా నవ్విస్తున్న ఆయన లేడు. ఆయన వీడియోస్ ప్లే చేస్తే నవ్వకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరండి. కానీ అంత మాత్రాన హృదయంలో దుఃఖం అనేటువంటిది పోతుందా? పోదు. అది చూసినంతసేపు, అది గమనించినంతసేపు, అది విన్నంతసేపు, అక్కడ ఉన్నంత వరకు, అది తాగినంత వరకు, అక్కడ తిరిగినంత వరకు సంతోషం ఉన్నట్టుగా మనకు కలుగుతుంది. కానీ హృదయంలో ఉన్న దుఃఖం అదే రకంగా ఉంటది. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, ఒకడు నవ్వుచుండెను హృదయమున దుఃఖం ఉండవచ్చును. దేనికి హృదయంలో దుఃఖం వస్తుంది? మొదటిగా ఆ భాగాన్ని చూపిస్తాను. ఆ హృదయ దుఃఖం ఏ రకంగా పోగలదో దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూద్దాం రండి. మొదటిగా కీర్తనలు 32వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 32వ కీర్తన 3వ వచనంలో కీర్తనకారుడు ఈ రకంగా అంటాడు, నేను మౌని అయి ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. నా ఆర్తధ్వని వలన అంటే ఇక్కడ ఆర్తధ్వని అంటే అంతర్గతంగా నాకున్న బాధ, అంతర్గతంగా నాకున్న దుఃఖము. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన. దినమంతా ఏముందంట? రాజుగా లేడు, గొర్రెలు కాచుకోవడం లేదు, లేకపోతే పనులు చేయడం లేదు. దినమంతయు ఆర్తధ్వని ఉందంట. దినమంతయు ఆర్తధ్వని, దినమంతయు అంతర్గతంగా నేను బాధపడుతున్నా, లోపల దుఃఖం ఉంది, లోపల వేదన ఉంది. దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది, ఎందుకు నీకు లోపల దుఃఖం ఉంది? అది కూడా దినమంతా దుఃఖం ఎందుకుంది? దేవుని బిడ్డలారా, హృదయంలో ఉండే దుఃఖానికి మొట్టమొదటి కారణం బైబిల్ ఏమని చెప్తుందంటే, దినమంతా దుఃఖం ఉందంట. అంటే నీ జీవితంలో కొన్ని దుఃఖాలు ఉంటాయి, అది రోజంతా ఉంటుందండి. ఎవరు ఇంటికి వచ్చి పోయినా, నువ్వు సినిమా చూసినా, సీరియల్ చూసినా, లేకపోతే ఊరికే కూర్చున్నా, దినమంతా దుఃఖం ఉంటుంది. ఎందును బట్టి ఉంటుంది తెలుసా? అదే 3వ వచనం చదువుదాం. అదే 3వ వచనం. నేను మౌని అయి ఉండగా, చాలు ఏమంటా, నేను మౌని అయి ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించున్నవి. ఇప్పుడు దినమంతా లోపల ఉండేటువంటి బాధ బయటకు కేకలు పెట్టి, దినమంతా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించు. ఎంత బాధ అంటే లోపల నుంచి వచ్చేటువంటి బాధ, గట్టిగా అరుపు. అంత మాత్రమే కాదు, ఎముకలు క్షీణించిపోయేంత దుఃఖం. నాకు అనిపించింది, ఎందుకు ఇంత దుఃఖం? లోపల దుఃఖం, బయట దుఃఖం, శరీరంలో దుఃఖం. వై ఆల్ దీస్ థింగ్స్? ఎందుకున్నా ఈ దుఃఖం నీకు? దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నేను మౌనినై ఉండగా. అదేంటది? మౌనిగా ఉన్నప్పుడు ఆర్తధ్వని ఎలా వస్తుంది? మౌనిగా ఉన్నప్పుడు దినమంత దుఃఖం ఏ రకంగా వస్తుంది? మౌని ఉంటున్నాడు అంటున్నాడు, ఒకవైపు ఏమో నేను మౌనంగా ఉంటున్నాడు, రెండవదేమో నా ఆర్తధ్వని. ఏదో ఒకటే కదా ఉండాల్సింది. ఇప్పుడు నేను మౌనంగా ఉన్నాను, మాట్లాడలా. నేను మౌనంగా ఉంటే మాట్లాడలేను, మౌనంగా ఉంటే నేను మాట్లాడలేను. కానీ మౌనంగా ఉన్నాడు అంటున్నాడు, కానీ ఆర్తధ్వని వలన దినమంతయు నేను నా ధ్వని, నా బాధతో ఎముకలు క్షీణించినవి. ఇదేంటిది? ఒకవైపు ఏమో మౌనం. ఏది కరెక్ట్? మౌనం కరెక్టా, ఆర్తధ్వని కరెక్టా? తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్లో ఇక్కడ తర్జుమా ఒక రకంగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే క్లియర్ కట్గా ఉంటుంది ఒక మాట, when I refuse to confess my sin. when I refuse to confess my, దేని విషయంలో మౌనంగా ఉన్నాడు తెలుసా?
పాపాన్ని ఒప్పుకోమంటే ఒప్పుకోకుండా మౌనంగా ఉన్నాడు. పాపాన్ని ఒప్పుకోడు, కానీ బాధను అనుభవిస్తుంటున్నాడు, హృదయ బాధను అనుభవిస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, పాపము చేసిన వ్యక్తి పాపాన్ని ఎంత త్వరగా ఒప్పుకుంటాడో అంతగా హృదయంలో బాధ ఉండదు. పాపాన్ని ఒప్పుకోవడం ఆలస్యం చేసే కొద్దీ హృదయంలో వేదన అధికమవుతుంది, అది ఆర్తధ్వనిగా మారుతుంది, అది నీ శరీరంలో ఉన్నటువంటి ఎముకల పైన, శరీరం పైన అది పనిచేయడం ప్రారంభిస్తుంది. ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద బైబిల్ ఇస్, ఎంత త్వరగా పాపాన్ని ఒప్పుకున్నటువంటి వారు అంత త్వరగా మనశ్శాంతి పొందారు. ఎంత లేటుగా పాపాన్ని ఒప్పుకున్నారో అంత లేటుగా మనశ్శాంతికి దూరం అయిపోయారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ నేను మౌనం, దేని విషయంలో మౌనం? పాపము దేవుడు జ్ఞాపకం చేసి ఒప్పుకో అంటే ఒప్పుకోడు, పాపాన్ని ఒప్పుకోడు, కానీ హృదయంలో మాత్రం వేదన అనుభవిస్తాడు. దేవుని బిడ్డలారా, వెన్ హీ రిఫ్యూజ్ టు కన్ఫెస్ హిస్ సిన్, ఈ యొక్క కీర్తనాకారుడు పాపం చేశాడు, పాపము ద్వారా ఒక మనశ్శాంతి లేని పరిస్థితి వస్తే అది ఒప్పుకోడు, ఈ బాధ ఎంతైనా ఒప్పుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయ వేదనకు కారణం, లేకపోతే నీ ఆర్తధ్వనికి కారణం, మౌనంగా నీకున్నటువంటి వేదనకు కారణం, ఒకవేళ బయట నవ్వుచూ ఉండిన లోపల దుఃఖం ఉండడానికి కారణం, మొట్టమొదటి కారణం నీ ఒప్పుకోనని పాపం. వెన్ యూ రిఫ్యూజ్ టు కన్ఫెస్ యువర్ సిన్, వెన్ యూ రిఫ్యూజ్ టు కన్ఫెస్ యువర్ సిన్, నీ పాపాన్ని ఒప్పుకోవడం ప్రక్కన పెట్టి మిగతా ఏదైనా నేను చేస్తానంటే గుర్తుంచుకో, నీ హృదయంలో ఉన్న వేదన తొలగిపోదు, నీ హృదయంలో ఉన్నటువంటి వేదన తొలగిపోదు. బైబిల్లో వ్రాయబడింది, నేను మౌనినై ఉండగా పాపాన్ని ఒప్పుకోకుండా పాపాన్ని దాచిపెట్టి నాలో ఏం లేదు, నాలో తప్పు లేదు, నేను చేసిందంత కరెక్ట్ అని నువ్వు ప్రగల్భాలు పలకవచ్చు, అంత మాత్రాన హృదయంలో ఉండే దుఃఖం పోకుండా ఉండదు. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నీ హృదయ దుఃఖానికి కారణం, నీ హృదయ వేదనకు కారణం ఒప్పుకోకుండా నువ్వు దాచిపెట్టుకున్న పాపాలు, ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్న పాపాలు. దేవుని బిడ్డలారా, పేతురు తప్పు చేశాడు, యూదా ఇస్కరియోతు కూడా తప్పు చేశాడు, కానీ పేతురు వెంటనే రెక్టిఫై చేసుకున్నాడు. మరి యూదా ఇస్కరియోతు ఎందుకు ఉరిపెట్టుకున్నాడు? దానికి చాలా కారణాలు చెబుతూ వచ్చాను, కానీ ఈరోజు మరొక కారణాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం గమనిద్దాం. ఈ యొక్క యూదా ఇస్కరియోతు ఎవరు తెలుసా అండి? యేసు ప్రభు దగ్గర 12 మంది అపోస్తలులు, 70 మంది శిష్యులు ఉంటే ఈ మొత్తం 82 మందిలో దేవుడు ఏం చేశాడంటే డబ్బు చూసుకునేటువంటి బాధ్యత యూదా ఇస్కరియోతుకి ఇచ్చాడు. బైబిల్లో వ్రాయబడింది, వాడు ఎప్పటి నుండో దొంగ. యూదా ఇస్కరియోతు దేవుని సంచిలో ఉన్నటువంటి డబ్బును తీసుకునేటువంటి వ్యక్తి, దేవుని సంచిలో ఉన్నటువంటి డబ్బుతో తాను బ్రతకాలి, తాను జల్సా చేయాలి, తాను తిరగాలి అని ఆశించినటువంటి వ్యక్తి. ఆది నుండి వాడు ఎప్పటి నుంచో దొంగతనం చేస్తూ ఉన్నాడని బైబిల్లో వ్రాయబడింది. దొంగతనం చేసినప్పుడు దేవుడు వాక్యం చెప్పినప్పుడు తగలదండి, హృదయంలో తగిలింటది, కానీ ఒప్పుకోలా, పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. అది ఎంతవరకు వెళ్ళిందంటే, ఇంతవరకు మనం చూసాం కదా, అది వ్యసనమగును, నీకు చికాకు పుట్టించి యూదా ఇస్కరియోతు ప్రాణమే 30 వెండి నాణేలకు అమ్మడపోయింది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన పాపం, ఒక డబ్బు దగ్గర జరిగించిన, ఒక ఆపోజిట్ సెక్స్ దగ్గర, నువ్వు స్త్రీగా ఉంటే ఒక పురుషుని దగ్గర, ఒక పురుషునిగా ఉంటే ఒక స్త్రీ దగ్గర, లేకపోతే నీ చదువుల్లో, నీ ఉద్యోగాల్లో, నీ వ్యాపారంలో, నీ తిరుగుల్లో నువ్వు చేసిన రహస్య పాపం హృదయంలో దుఃఖాన్ని పుట్టిస్తుంది. ఇక్కడ బైబిల్లో వ్రాయబడినటువంటి మాట, పాపాన్ని దాచుకోవడం ఆర్తధ్వనికి కారణమే. అది కూడా దినమంతా. అంటే ఒకవేళ ఇది దావీదు ఎప్పుడు రాశాడో నాకు తెలియదు, ఒకవేళ రాజుగా ఉన్నాడా, మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సల్ అయిపోయాయి. దినమంతా దుఃఖమే. ఎందుకు దుఃఖం? పాపాన్ని ఒప్పుకోడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా పాపాన్ని ఒప్పుకోకుండా పాపాన్ని కప్పిపెట్టుకునే వ్యక్తివైతే, రిమెంబర్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఇన్నర్ క్రై. నీ హృదయ వేదన ఉంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, బయట మౌనం, లోపల కేకలున్నాయి. బయట అందరికి మౌనంగా కనపడుతున్నాడు, ఏదో లోపల సఫర్ అవుతున్నాడు. బయట కామ్, బట్ లోపల బస్ట్ అవుతున్నాడు మనిషి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, బయట నవ్వచ్చు, లోపల వేదన అనుభవిస్తున్నాడు. ఆర్తధ్వని. ఎందుకు? నేను మౌనినై ఉండగా. ఏ విషయంలో? పాపాన్ని హీ రిఫ్యూజ్ టు కన్ఫెస్ హిస్ సిన్స్. ఎక్కడ కామ్గా ఉన్నాడు తెలుసా? నాలో తప్పు ఉంది, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. ద మోర్ యు ఆర్
you are postponing your confession, the more you are going to suffer in your heart. ఎంతగా నీవు నీ యొక్క పాపాన్ని పశ్చాత్తాప రూపంలో దేవుని దగ్గర ఒప్పుకొనకుండా ఏం పర్లేదులే, నేనేనా చేసింది, ఏం ఎవరు చేయరా, ఇలాంటివి ఎంతమంది చేయరు అనేటువంటి నీ యొక్క అడ్జస్ట్మెంట్తో నువ్వు ఎప్పుడైతే పాపాన్ని నీ దగ్గర ఉంచుకుంటావో నీ లోపల వేదన అధికమవుతూనే ఉంటుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, పాపాన్ని దాచిపెట్టావా? పాపాన్ని దాచిపెట్టి పాపాన్ని ఒప్పుకోకుండా పాపాన్ని మెయింటైన్ చేస్తూ పాపం దగ్గర గడిపే వ్యక్తివైతే నీ ఆర్తధ్వని ఎవ్వరు తీర్చలేరు. దేవుని బిడ్డలారా, నెంబర్ 1, మన హృదయంలో వేదన దుఃఖం ఎప్పుడు ఉంటుంది తెలుసా? వెన్ వి డోంట్ కన్ఫెస్, వెన్ వీఆర్ అర్రగెంట్. మనము పాపాన్ని ఒప్పుకునే విషయంలో ఎప్పుడైతే గర్విష్ఠులుగా ఉంటామో, యు ఆర్ కంటిన్యూయింగ్ యువర్ క్రై దట్ ఈస్ నాట్ విజిబుల్ టు ఎనీబడి. ఎవ్వరికి కనబడని ఒక దుఃఖాన్ని ఇంకా నువ్వు పెంచుకుంటున్నావు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, వెన్ వి కమిట్ ఎ సిన్, ఒక పాపం చేసామా, ఒక తప్పు జరిగిందా, వెంటనే దేవుని దగ్గర ఒప్పుకుందాం, వెంటనే. అదర్వైజ్ అది నీ జీవితంలో ఎంత దూరానికి తీసుకుని వెళ్తుంది అంటే నీ శరీరం సఫర్ అవుతుంది. కీర్తనకారుడు, నా పాపాన్ని నేను ఒప్పుకోనందుకు ఎముకలు క్షీణించినవి అంటే అతని కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందా ఏంటి? శరీరంలో ఎముకల్లో నొప్పి. ఈరోజు ఒకవేళ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఎ ఫిజికల్ సిక్నెస్, నీ శరీరంలో ఒక బాధ గుండా వెళుతూ ఉంటే దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఏదైనా ఒప్పుకోని పాపం ఏదైనా ఉందేమో, దాచిపెట్టుకున్న పాపం, దేవుని దగ్గర దాచిపెట్టుకున్న పాపం, నీ మనుషుల దగ్గర దాచిపెట్టుకోవచ్చు, లేకపోతే నీ స్నేహితుల దగ్గర దాచిపెట్టుకోవచ్చు. యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర దాచిపెట్టుకోలేవు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అంతర్గతంగా ఉన్నటువంటి ఆర్తధ్వనికి కారణం ఏంటంటే అతని జీవితంలో అతడు ఒప్పుకోకుండా మౌనుగా ఉన్నటువంటి పాపం. రెండవదిగా బైబిల్లో చూస్తే చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. బైబిల్లో వ్రాయబడింది, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. నీ జీవితంలో ఏదో ఒకటి కోరిక కలిగి ఉన్నావు. అది ఒక ఉద్యోగ దీవెన, ఒక సంతాన దీవెన, లేకపోతే ఒక ఆశీర్వాదము, ఒక ఆర్థిక దీవెన, ఏదో ఒక దీవెనను అడుగుతూ ఉంటాం. కానీ అది నెరవేరకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా? కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. దేవుని బిడ్డగా నువ్వు ఉంటూ నీ కోరిక సఫలము కాకుండుట చేత, అంటే పాపం ఏం చేయలే, పాపం చేయకుండా ఉన్నావు, అయినా ఎందుకో నీ కోరిక నెరవేరకుండా ఉంది. నువ్వు దేవుని దగ్గర అడుగుతూ ఉండవచ్చు, దేవా నాకు ఈ స్వస్థత కావాలి. ఇది రానప్పుడు ఏమవుతుందో తెలుసా? అరే ఎందుకు దేవుని అడుగుతున్నా, దేవుడు నన్ను స్వస్థపరచలా. నీ హృదయంలో ఒక వేదన ప్రారంభమవుతుంది. నీ హృదయంలో ఒక వేదన, ఆశ నెరవేరక అది ఆలస్యమవుతే హృదయంలో వేదన, ఆశ నెరవేరక ఆలస్యమవుతే, నువ్వు అడిగింది వెంటనే జరగకపోతే కదా, ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోతే, నీ ఫ్రెండ్స్ నీకు సహాయం చేయకపోతే, లేదా దేవుని దగ్గర నువ్వు అడుగుతున్న దేవుడు ఇవ్వకపోతే హృదయంలో ఒక బాధ ఉంటుంది. ఎందుకు ప్రభువా ఆలస్యం చేస్తున్నావు? వై యు ఆర్ పోస్ట్పోనింగ్ మై బ్లెస్సింగ్స్? నా యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఎందుకు ప్రభువా వాయిదా వేస్తున్నాను? వాయిదా వేయడానికి కారణం ఏంటి? దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వెన్ యూ ప్రే విత్ ఎ సిన్సియర్ హార్ట్, నీవు దేవుని ఎదుట యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా జీవిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అది నెరవేరకపోతే హృదయంలో వేదన ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఐ విల్ షో వాట్ ఆర్ ద రీజన్. ఆ తర్వాత దానికి పరిష్కారం బైబిల్ ఏం చెప్తుందో కూడా మీకు చెప్తాను. మొదటిగా, నీవు రహస్య పాపాన్ని ఒప్పుకోనకపోతే హృదయంలో దుఃఖం ఉంటుంది. రెండోదిగా, నువ్వు పాపాన్ని ఒప్పుకున్నప్పటికీ కూడా నీ జీవితంలో దేవుని అడుగుతూ ఉంటే జవాబు రాని పరిస్థితులు, లేకపోతే దీవెనలు పొందుకోని పరిస్థితులు, ఆలస్యం అవుతుండగా ఇంకెంతకాలం ఇతరులపైన నేను ఆధారపడాలి, ఇంకెంతకాలం నేను ఎదురు చూడాలి అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా హృదయానికి దుఃఖం కలుగుతుంది. మూడవదిగా బైబిల్లో చూస్తే 55వ కీర్తన 12వ వచనం, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఇక్కడ దావీదు ఈ కీర్తన రాస్తుంటున్నాడు, నన్ను తిట్టేవాడు నా శత్రువు కాదు. శత్రువైన ఎడల, శత్రువు ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, కానీ నన్ను తిట్టే వ్యక్తి శత్రువు కాదు.
రెండవదిగా, నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టి, నా మీదికి వచ్చి నా మీద పడి నా పైన ఉండేటువంటి వాటిని దోచుకునేటువంటి వ్యక్తి నా మీద పగపట్టిన వాడు కూడా కాదంట. మరి ఎవరు దావీదు? 13వ వచనం, ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మన జీవితాలను మనం సరి చేసుకుంటూ, ప్రభువా నాలో సరి చేసుకోవలసిన వ్యక్తిగా నేనుంటే నన్ను నేను సరి చేసుకుంటాను ప్రభువా, నాలో ఉన్న దుఃఖాన్ని నువ్వు తొలగించు. పాపము ద్వారా మనుషుల ద్వారా సిద్ధించని మనోవాంఛ అయితే దేవా నా జీవితంలో మీ కార్యాలు జరిగించు. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ టైం. నీ సమయం కోసం నేను కనిపెడతాను ప్రభువా. ఆ సమయం నాకు ఉత్తమం. నా దేవుడు నాకు శ్రేష్టమైనదే ఇస్తాడే కానీ శ్రేష్టము కానిది అనవసరమైనది నా జీవితంలోకి రాదు. ఒకవేళ ఎవరి ద్వారానైనా వెన్నుపోటుకు గురి అయిపోయావా, వేదనతో ఉన్నావా, హృదయాల్లో గాయపరిచినటువంటి వారుగా ఉన్నారా, దేవా నా హృదయ వేదనను అర్థం చేసుకోగలవని ఆయన వైపు చూడు. ఆయన నీ హృదయ గాయాలను మాన్పగలిగిన దేవుడు. లేదా దేవుడు నీ హృదయంలో ఏదైనా ఒక విషయంలో భారం ఉంచాడా, ఆ విషయంలో నీవే ఆ ప్రార్థనకు సరిపోయిన వ్యక్తివి, ఆ కుటుంబానికి సరిపోయిన వ్యక్తివి, ఆ అంశానికి సరిపోయిన వ్యక్తివని నమ్మి నీ ఎదుట నీ హృదయంలో భారాన్ని ఉంచుండగా ఆ భారాన్ని బట్టి దేవుని స్తుతించి ప్రార్థన చేయడం ఆగిపోవద్దు. God is calling you for that particular burden. ఆ యొక్క భారం నిమిత్తమై దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నాయనా మీకే వందనాలు 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 వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తించుకుని ఆడుతుంటున్నాం. నాయనా పరిశుద్ధాత్మదేవా మీ కార్యాలు జరిగించండి, మీ కార్యాలు జరిగించండి ప్రభువా. తండ్రి ఎవరి జీవితంలో ఏ కోరిక నెరవేరలేదు అని దిగులు పడి కృంగిపోయి ఇక్కడికి వచ్చారో ఇంకెప్పుడు ప్రభువా అని నీ సమయం కొరకు ఎదురు చూస్తామని వారు చెబుతుండగా నీ సమయములో వారు దీవించబడుదురుగాక, వారు తలగానే ఉందురుగాక, వారు తల దించుకునే వారుగా ఉండకూడదు ప్రభా, తల ఎత్తుకునే వారుగానే ఉందురుగాక. యేసు నామమున నాయనా దే ఆర్ వెయిటింగ్ ఫర్ యు లార్డ్. దేవా నీ కొరకు కనిపెట్టి ఏ నరుడు సిగ్గునందడు. అవును దేవా నీ కార్యములు జరుగునుగాక, నీ కార్యములు జరుగునుగాక, నీ కార్యములు జరుగునుగాక, నీ కార్యములు జరుగునుగాక. నైనా మీకే వందనాలు 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 వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. పరిశుద్ధాత్మదేవా తండ్రి నీ పాదాల దగ్గర ఎవరైతే సహాయం చేసి మోసగించబడి నష్టపరచబడి అవమానపరచబడి తండ్రి నమ్మకద్రోహానికి గురయ్యారో వారి హృదయ వేదన ఇప్పుడు నా దేవుడు తీర్చునుగాక. దేవ ఎవరైతే వీరికి నమ్మకంగా ఉంటూ కీడు తలపెట్టారో వారి మీదికి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చునుగాక. వారు చేసిన తప్పుల విషయంలో వారికి పశ్చాత్తాపం కలిగి నమ్మకత్వానికి గురైన వీరి దగ్గరికి వచ్చుదురుగాక. కార్యములు జరుగునుగాక, కార్యములు జరుగునుగాక, కార్యములు జరుగునుగాక. తను ఎవరిలో నశించిపోయే ఆత్మల కొరకైన భారాన్ని ఇచ్చారో ఆ భారము వారి జీవితాల్లో కార్యములను జరిగించునుగాక. సేవలో మరింతగా వాడబడుదురుగాక, మరింతగా వాడబడుదుముగాక, మరింతగా నీ భారం మాకు కలుగునుగాక, నీ బాధ్యత మాకు అధికమగునుగాక. హృదయంలో తండ్రి హెజ్కేల్ అన్నట్లుగా ఇర్మియా అన్నట్లుగా దేవా మా హృదయాలు నీ దగ్గర కుమ్మరించబడే విధంగా, మా కళ్ళు కన్నీటి ఊటగా మారే విధంగా లార్డ్ లెట్ వి హ్యావ్ దట్ బర్డెన్ లార్డ్. నీ భారం మాకు కలుగునుగాక, నీ భారాన్ని మాకు దయచేయండి ప్రభా. భారం కలిగిన వారు మరింత ప్రార్థించుదురుగాక. నైనా మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి ఒక్కరిలో మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య మహిమ కలిగినటువంటి నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.